ఆయన సన్నిధికి చేరువచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం గనుక ప్రార్థన చేసి ఆరాధన ప్రారంభం చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మీ అత్యున్నత నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మీ కృప, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా మాకు క్షేమం ఇచ్చారు, మమ్మలను భద్రపరిచినందుకు స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఆన్లైన్ సర్వీస్లో మీ సహాయం మాకు దయచేసి నడిపించండి ప్రభువా. ప్రతి ఒక్కరూ మీ మాటలు విని మేలు పొందే కృపను దయచేయండి ప్రభువా. మిమ్మల్ని ఆరాధించే దినము గనుక మీ మరణ పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే ధన్యత మాకు దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు అత్యున్నత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి 4వ కీర్తన పాడదాం. రండి ఉత్సహించి పాడుదాము. మన సాంగ్ బుక్ నుండి, హెబ్రోను గీతావళి సాంగ్ బుక్ నుండి 4వ కీర్తన, రండి ఉత్సహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. అందరం కలిసి ఈ కీర్తన పాడుదాం, ప్రభువును స్తుతిద్దాం. ఈ దినము ఆయన శిలువ బలిని జ్ఞాపకం చేసుకునే దినం గనుక కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి చేరువచ్చి ప్రభువును ఘనపరిచి ఆరాధన చేద్దాం. రండి ఉత్సహించి పాడుదాం. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రము, సన్నిధికి దుర్గము. రండి కృతజ్ఞత స్తోత్రముతో, సన్నిధికి దుర్గము. సర్వగు నామము కీర్తనుదము, సంతోషగాను చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యం కమరాజు. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము కలరాజు. రండి ఉత్సాహించి మన రక్షణ దుర్గము ప్రభువే. సముద్రము సృష్టించి సాధుని హస్తాన్ని పూజించేసి, సముద్రము సృష్టించి సాధుని హస్తాన్ని పూజించేసి, ఆయన దైవం ఆయన దైవము పాలితుడా. ఆయన ఉత్సాహించి పాడుదము, రక్షణ రక్షణ దుర్గము ప్రభువే. రాజ్యము సన్నిధి ఆదరించి, ఆయన ముందర ఆయన సన్నిధిలో సన్నిధి ఆదరించి, ఆయన ముందర
ఆయన మాటలు గైకొనిగా నయ్యవి మనకు రండి ఉత్సవించి కాచము. రక్షణ దుర్గము ప్రభువే కుమారక్షుదాత్మకుడు భగవస్తుతి మహిమలు పొందుగక భగవస్తుతి మహిమలు పొందుగక ఇప్పుడు ఆ ప్రభు సన్నిధి ఆయన ముందర ఆ ప్రభు సన్నిధి కరించి ఆయన ముందర ఆ ప్రభు సన్నిధి కరించి ఆయన ముందర ఆయన మాటలు గైకొనిగా నయ్యవి మనకెంతో మేలగు ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. అలాగే 219వ కీర్తన కూడా పాడదాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ. అది ఎంత ఆశ్చర్యం అంటే, మరణము కంటే బలమైనది నన్ను జయించిన నీ ప్రేమ. ప్రభు మన పాప క్షమాపణ కొరకు బలి అయిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన పట్ల చూపిన అమూల్యమైన ఉన్నతమైన ప్రేమను తలపోసి హృదయపూర్వకమైన స్తుతిని ఈ దినం ప్రభువుకు చెల్లిద్దాం. కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ వీడిన ప్రేమ పాపిని వెదకిన ప్రేమ ప్రేమ పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేవరించి నిత్య జీవనిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేవరించి నిత్య జీవనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ
పావన యేసుని ప్రేమ పాపిని మోసిన ప్రేమ పావన యేసు పావన యేసుని ప్రేమ పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవనిచ్చి సమాధానించి నాకై మరణించి జీవనిచ్చి సమాధానించి ఆశ్చర్యమైన శ్రమను సహించిన ప్రేమ శాపము మోచిన ప్రేమ శ్రమను సహించిన ప్రేమ శాపము మోచిన ప్రేమ విడనాడని విడనాడని నా స్థితి చూచిన ప్రేమ ప్రేమ నాకై పరిగెత్తి కౌగలించి దాడి కన్నీటించి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే అదే రీతిగా హెబ్రోను గీతావళి పాటల పుస్తకాల నుండి 139వ కీర్తన కూడా పాడదాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో దేవా, నీ జారిపోకుండా పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. ఎందుకంటే కలవరం ఉంది, హృదయములో అలజడి ఉంది, లోక సంద్రము నాపై ఎగసెను, విశ్వాస నావలో కలవరమే లేగను. నీవు నన్ను విడిచిపెడితే ఒక్క నిమిషమైనా నేను నిలువగలనా? అందుకే ప్రభువా నా చేయి పట్టుకో. నేను కృంగిన వేళలో నా ఓదార్పు నీవే కదా, నా ధైర్యము నీవే కదా, నా తోడు నీవే కదా, నీ ప్రేమను నేను మరువలేనని ఈ కీర్తన 139వ కీర్తన అందరం కలిసి పాడదాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో.
చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. అందరూ కలిసి చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. నేను జారిపోకుండా జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. లోక సముద్రము నాపై ఎగసేను, విశ్వాస నావలు కలవరమే రేగెను. లోక సముద్రము నాపై ఎగసేను, విశ్వాస నావలు కలవరమే రేగెను. నిలవగలనా ఒక నిమిషమైనను యేసు నా చేయి విడిచినా. నిలవగలనా ఒక నిమిషమైనను యేసు నా చేయి విడిచినా. యేసు నా చేయి విడిచినా. చేయి పట్టుకో ప్రభువా, చేయి పట్టుకో ప్రభువా, జారిపోకుండా అయ్యా లేకపోకుండా యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. కుమిలివేగా ఓదార్పు నీవేగా, నన్ను బయలుదేరచు నా తోడు నీవేగా. నేను కుమిలివేగా నాకు నీవేగా, నాకు ధైర్యం కలుగు నీవే. నా తోడు నీవేగా. నల్లగలనా నీ వదలగిలను యేసు నా జీవితము. నల్లగలనా నీ వదలగిలను యేసు నా జీవితము. యేసు నా జీవితము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. జారిపోకుండా నీ పడిపోకుండా యేసు యేసు చేయి పట్టుకో. జారిపోకుండా ప్రభువా, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు చేయి పట్టుకో. జారిపోకుండా నీ పడిపోకుండా యేసు చేయి పట్టుకో. జారిపోకుండా నీ పడిపోకుండా యేసు చేయి పట్టుకో. ఆఖరుగా ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటకు ఓ పాపి యందు ముంగుము పాపంబు పోవును. మనందరికీ తెలిసిన శ్రేష్టమైన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటకు ఓ పాపి యందు ముంగుము పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా, శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. కీర్తన
సాంగ్ నెంబర్ అందరం కలిసి పాడతాం. సాంగ్ నంబర్ 41వ కీర్తన మనందరం పాడదాం. ఇమ్మానుయేలు రక్తము. ఆ యూట ముంగి దొంగయు హా శుద్ధుడాయను. ప్రభువా, నేను కూడా అలాంటి పాపిని, నేను కూడా ఆ రక్తమందు ముందుదును. అందరం కలిసి 41వ కీర్తన పాడదాం. శ్రీ యేసు రక్తమే, నా దేవుని ప్రేమ యేసులో నాకు నా దేవుని శ్రీ యేసు రక్తమే,
ప్రభువా నీ సన్నిధికి నీ రక్తమును పాపక్షమాపణ ఉంది. పాపక్షమాపణ విమోచన ఉంది. శ్రీ యేసు రక్తం నా ఆయుష్కాలం అంతటా మంచిది. ప్రభునందు ప్రియులారా, ప్రభువును స్తుతించడానికి పాటల ద్వారా ఆయన శిలువ బలిని, ఆయన శిలువ రక్తమును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఆరాధన కొరకు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆదివారం మనకు ప్రత్యేకమైన సమయం, ప్రత్యేకమైన దినం, ప్రభువును జ్ఞాపకం చేసుకోవాల్సిన దినం, ఆయనను ఘనపరచవలసిన సమయం. సహజంగా ప్రతిరోజు ప్రభువును స్తుతిస్తాం, ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రభువా మంచి విశ్రాంతినిచ్చావు, రాత్రంతా నా పట్ల కృప చూపావు, ఉదయాన్నే లేచే భాగ్యం ఇచ్చావు, నా కుటుంబాన్ని నువ్వు నడిపించావు, నా కుటుంబానికి మేలు చేసావని ఇలాంటి ఎన్నో విషయాల గురించి ప్రభువును స్తుతిస్తాం. అయితే మనకి ఇది ప్రత్యేకమైన సమయం, ప్రత్యేకమైన దినం. ఎందుకంటే ఆయన శిలువ బలిని మనము జ్ఞాపకం చేసుకుని స్తుతించాలి. సాధారణమైన స్తుతి అనుదినం మనం చెల్లిస్తాం, కానీ ఒక ప్రత్యేకమైన స్తుతి, ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి ప్రభువుకు చెల్లించాలి. దేన్ని గూర్చిన స్తుతి ఇది అంటే ఆయన శిలువ మరణమును గూర్చిన స్తుతి. సంఘముగా దేవుని ఆరాధన చేయాలి. సంఘముగా ప్రభువును ఆరాధించట అంటే ఆయన శిలువ బలిని మనము జ్ఞాపకం చేసుకొనుట. ప్రభు అన్నాడు దైవ గ్రంథంలో, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై మీరు దీనిని చేయుడి అన్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మన కొరకు మరణించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
ఆయన మన కొరకు సిలువలో చిందించిన రక్తమును జ్ఞాపకం చేసుకోవాలి. మరణించి మరణమును జయించి తిరిగి లేచిన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినం ప్రభు యొక్క సిలువ బలిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దైవ గ్రంథంలో నుండి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తము ఆయన పేరట చేయుడి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మనం చదివాం. దైవ గ్రంథంలో ఏమని తెలియజేస్తూ ఉన్నాడు? కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి, కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. మనం ఏమి చేసినా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అది నిజమైన స్తుతి, కృతజ్ఞతాస్తుతి. దేని కొరకు ప్రభువును స్తుతించాలి? ఎప్పుడు ప్రభువును స్తుతించాలి? దైవ గ్రంథంలో మనం కొన్ని మాటలు ఇద్దరం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు ప్రభువును స్తుతించాలో పౌలు కొరింథీయులకు రాస్తూ వివరిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను మీరేమి చేసినను, భోజనము చేసినను, పానము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తము దేవుని మహిమపరచుటకు చేయుడి. మీరు చేయవలసింది ఏమిటి? ప్రభువును మహిమపరచుట, ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుట. అవును, మన జీవితం దేని కొరకు? ఈ లోకంలో ప్రభు మనల్ని దేని కొరకు ఉంచాడు? ఎందుకు ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే మన జీవితాల ద్వారా ప్రభువు నామము మహిమపరచబడాలి. మీరేమి చేసినను ఆయనకు మహిమ కలిగించుడి. మీరేమి చేసినను ప్రభువుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. మన జీవితాల ద్వారా, మన నడత ద్వారా, మన క్రియల ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతి మనం చెల్లించవలసిన వారంగా ఉన్నాం. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేసినా దేవుని మహిమపరచవలసిన వారంగా ఉన్నాం. దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించువారు ఎలాంటి జీవితం కలిగి ఉండాలో దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించువారు, మన జీవితాల ద్వారా ఆయనను మహిమపరచువారు. దైవ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులను మనం గమనిస్తాం. వారిద్దరూ కూడా దేవుని సన్నిధికి అర్పణను తీసుకొని వచ్చారు. ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధికి అర్పణను తీసుకొని వచ్చారు. ఒక వ్యక్తి అర్పణను దేవుడు ఆగ్రానించాడు, దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఎవరి ఇద్దరు వ్యక్తులు? రెండవ వ్యక్తి పెద్దవాడే కానీ అతని వ్యక్తి అర్పణను దేవుడు అంగీకరించలేదు. మొదటి వ్యక్తి కయీను, రెండవ వ్యక్తి హేబెల్. హేబెలును గూర్చి దైవ గ్రంథంలో మనం చదువుతాం. శ్రేష్టమైన అర్పణ హేబెలు తీసుకొని వచ్చినట్లు దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. శ్రేష్టమైన వాటిని హేబెలు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చాడు. ఈ దినం శ్రేష్టమైన స్తుతి యాగము ప్రభువుకు మనము సమర్పించాలి. హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తుతి ప్రభువుకు మనము సమర్పించాలి. శ్రేష్టమైన దానిని ప్రభువుకు మనము అర్పించాలి. హృదయమును తెరచి, ప్రభువా నా కొరకు నీవు మరణించినందుకు స్తుతులు చెల్లిస్తున్నానని ప్రభువును ఘనపరిచి ఆరాధన చేయాలి. కయీను కూడా అర్పణ తీసుకొని వచ్చాడు, దేవునికి అర్పణ అర్పిస్తున్నాడు. కానీ దేవుడు కయీను అర్పణను అంగీకరించలేకపోయాడు. ఈ దినం ప్రభు సన్నిధిలో ఉన్న మనం, వాక్యమును వింటున్న మనం శ్రేష్టమైన స్తుతి యాగము ప్రభువుకు సమర్పించాలి. ఆ మాటలే దైవ గ్రంథంలో మనం చదివాం. స్తుతి యాగము శ్రేష్టమైనదై ఉండాలంటే మన జీవితము ప్రభువుకు యోగ్యమైనదిగా ఉండాలి. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, కొరింథీయులకు రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు, ఏమని? మీరేమి చేసినను ఆయనను మీరు స్తుతించేవారుగా ఉండండి.
మీరేమి చేసినను ప్రభువును ఘనపరిచేవారుగా ఉండండి. అలాంటి జీవితము కలిగి, యోగ్యమైన జీవితము కలిగి ప్రభువును మనము ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఇది దేవుని ఆరాధించడానికి అందరము కూడా దేవుని సన్నిధిలో చేరడం మంచిది. యోగ్యమైన హృదయము కలిగి ఆయన ఆఘ్రాణించే, ప్రభు అంగీకరించే స్తుతి యాగము మనము అర్పించే వారంగా ఉండాలి. పౌలు తన పత్రికలలో వ్రాస్తూ, సంఘాలకు రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు, మీరేమి చేసినను ఆయనను స్తుతించుడి, ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం కూడా మనం గమనిస్తే, మనం ఏం చేయాలో, మన జీవితము ఎలా ఉండాలో ఆ వాక్య భాగంలో వివరిస్తూ ఉన్నాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ప్రతి విషయమందును ఎప్పుడంట? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. ఎప్పుడు చెల్లించాలో వ్రాస్తూ అంటున్నాడు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. కృతజ్ఞతతో నిండిన హృదయము కలవారు, దేవుని మహిమపరిచే జీవితము కలవారు. ఏ విషయాల్లో కృతజ్ఞత చెల్లించాలి? ప్రతి విషయమందును. ఏమండి, చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను కదా ఇప్పుడు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను కదా ఇప్పుడు, నాకేం చేయాలో తోచట్లేదు కదా, ఇప్పుడు కూడా ప్రభువును స్తుతించాలా? అవును, దైవ గ్రంథం తెలియజేస్తుంది, మన దేవుడు మనకు మేలు చేసే దేవుడు, మన దేవుడు మనలను బలపరిచేవాడు, మన దేవుడు మనకు క్షేమం ఇచ్చేవాడు. ఏ విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. శ్రమలో కూడా, వేదనలో కూడా, ఇబ్బందిలో కూడా, వ్యాధి బాధలో కూడా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించు వారంగా ఉండాలి. ఎందుకని? ఆయన మనల్ని ఎన్నడూ మరిచేవాడు కాడు, మనల్ని విడిచేవాడు ఏమాత్రము కాడు మన ప్రభువు గనుక ప్రభువును స్తుతించే వారంగా ఉందాం. ఆయన మనలను విడిచేవాడు కాడు అంటున్నాం, ప్రభు మనలను మరిచిపోయేవాడు కాడు అంటున్నాం. నిజమే, మనల్ని మరువని వాడు గనుకే మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు ప్రభు. మనలను విడువని వాడు గనుకే ప్రభు ఈ లోకానికి మన కొరకు దిగి వచ్చాడు. ఎంతగా ప్రేమించాడంటే, నిన్ను, నన్ను, మనలను అందరినీ ఎంతగా ప్రేమించాడంటే, తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన వాడు. కలువరి శిలువలో మన కొరకు మరణించిన వాడు. మహామహిమలో ఉన్న దేవుడు, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన వాడు, మహిమలో నివసిస్తున్న దేవుడు. దూతలు స్తుతిస్తూ ఉన్నారు ప్రభువును. ఎంతమంది కోట్ల కొలది దూతలు నిరంతరము ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు, ఆయనను ఘనపరుస్తూ ఉన్నారు. సర్వోన్నతుడైన దేవుని, సర్వశక్తిమంతుడైన దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ మహిమలోనే ఆయన ఉండడానికి ఇష్టపడలేదు, కానీ మహిమంతటిని విడిచిపెట్టడానికి ప్రభు ఇష్టపడ్డాడు. మహిమంతటిని విడిచి, మానవ రూపమును ధరించి, శరీరమును ధరించి, రక్త మాంసములలో పాలువాడాయను అనే మాటలు దైవ గ్రంథంలో మనం గమనిస్తాం. ఇదంతా కూడా ఎందుకు ప్రభు చేశాడంటే, మనలను ప్రేమించిన వాడు గనుక. మనలను ప్రేమించిన వాడు మన కొరకు దిగి వచ్చాడు. మనలను ప్రేమించిన వాడు మన కొరకు సిలువలో బలి అయ్యాడు. మనలను ప్రేమించిన వాడు తన రక్తమంతటిని మన కొరకు చిందించాడు. ఈ అమూల్యమైన, శాశ్వతమైన ప్రభు ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినం ఇలాంటి ప్రేమను జ్ఞాపకం చేసుకొని, శాశ్వతమైన ప్రభు ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని, అలాంటి హృదయముతో ప్రభువుకు ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతి మనము చెల్లించే వారంగా ఉందాం. దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీరేమి చేసినను ప్రభువుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. ప్రతి విషయమందును ఆయనకు కృతజ్ఞతాస్తుతి
చెల్లించుడి అనే మాట దైవ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఆయన శిలువ ప్రేమను, శిలువ బలిని జ్ఞాపకం చేసుకొని నిరంతరము కూడా ప్రభువును మనము ఘనపరిచే వరంగా ఉండాలి. ముఖ్యంగా సంఘముగా దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు హృదయమంతా కృతజ్ఞతతో నింపబడిన వారంగా, హృదయమంతా స్తుతితో నింపబడిన వారంగా ఆయనను మనము ఘనపరిచి ఆయనను స్తుతించే వారంగా ఉండాలి. 44వ కీర్తనలో కూడా కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువును దేవుని స్తుతిస్తాడంట, దేవుని ఘనపరుస్తాడు, దేవుని మహిమపరుస్తాడు. అయితే ఎప్పుడు స్తుతిస్తాడో వివరిస్తూ ఉన్నాడు. 44వ కీర్తన 8వ వచనం చదువుదాం. 44వ కీర్తన 8వ వచనం చదువుదాం. దినముల్లో మేము ఇప్పుడంట దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, దేవుని యందు మేము అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి నీ నామమును బట్టి. మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎప్పుడు, ఎంతసేపు? నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ నామము ఉన్నతమైనది, నీ నామము అత్యున్నతమైనది, నీ నామము సర్వోన్నతమైనది. శాశ్వతమైన ప్రేమ చూపిన నామము, మరణమును జయించి తిరిగి లేచిన నామము గనుక నీ నామమును బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఎప్పుడు వివరిస్తూ అన్నాడు, నిత్యము కృతజ్ఞతాస్తుతి చెల్లించుచున్నాము. స్తుతితో నింపబడిన హృదయాలతో ఈ దినం ప్రభు సన్నిధికి చేరువద్దాం. స్తుతి చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి, హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ప్రభువుకు చెల్లించాలి. అయితే ఎప్పుడో వివరిస్తూ అన్నాడు, ఎప్పుడు స్తుతి చెల్లించాలంట? నిత్యము కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అలాంటి హృదయాలతో ఈ దినం ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మనం ఆయన శిలువ బలిని, ఆయన మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మన కొరకు శిలువలో మరణించాడు, రక్తమును చిందించాడు, అమూల్యమైన రక్తమును మన కొరకు చిందించాడు. మంచిది. అయితే మరణించిన వాడు సమాధిలో లేడు. ఆయన మరణించి, మరణమును జయించి జయశీలుడుగా తిరిగి లేచిన వాడు, మరణమును జయించి 3వ దినమున తిరిగి లేచిన వాడు గనుక తిరిగి లేచిన ప్రభువును మనము స్తుతించి ఘనపరుద్దాం. ఆయన మరణించి సమాధిలోనే ఉంటే మనం ఆయనను స్తుతించవలసిన అవసరం లేదు. మరణించిన వాడుగానే ఉంటే ఆయనను ఘనపరచవలసిన అవసరం లేదు. కానీ ప్రభు మరణమును జయించి తిరిగి లేచాడు. మరణమునకు ఆయన మీద అధికారము లేదు. ప్రభు అంటూ ఉన్నాడు, నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. సర్వాధికారి అయిన దేవుడు మన పాప క్షమాపణ నిమిత్తం, మానవ పాప క్షమాపణ కొరకు శిలువలో తన అమూల్యమైన రక్తం అంతటినీ చిందించాడు కనుక హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ప్రభువుకు చెల్లిద్దాం. ఎప్పుడు ప్రభువును స్తుతించాలో దైవ గ్రంథంలో వివరిస్తూ అన్నాడు, నిత్యము కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. ఎందుకు ప్రభువుకు స్తుతి చెల్లించాలో ఒక మాట మనం దైవ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం చదువుదాం. ఎందుకు ప్రభువును మనము స్తుతించి ఘనపరచాలి? లూకా సువార్త 17వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చదివినట్లయితే మన జీవితాల్లో ప్రభు ఏం చేస్తాడు, ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన ఏం చేశాడు, మన జీవితాల్లో ఏం చేస్తాడో కూడా దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 17వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుదాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, ఏమి కలుగుట చూచి? స్వస్థత కలుగుట చూచి. ఎందుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలో వివరిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన వాడు ఏం చేస్తున్నాడు? చదువుదాం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఏం చేస్తున్నాడంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిల అన్నది ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు.
ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆయన పాదముల యొద్ద సాగిలపడినవాడు, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నవాడు. మనం చేయవలసింది ఇదే. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, అత్యున్నతుడైన దేవుని పాదముల యొద్ద సాగిలపడవలసిన సమయం, ఆయనకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిన సమయం. ఎందుకో కారణం అక్కడ వ్రాస్తూ అంటున్నాడు, ఆ వ్యక్తికి ఏం దొరికింది? స్వస్థత దొరికింది. అది శారీరక స్వస్థత కావచ్చు. దేవుడు శరీర రీతిగా కూడా మనకు స్వస్థతనిస్తాడు. అయితే మనకిచ్చింది ఏమిటి? ఆత్మీయ స్వస్థతను ప్రభువు దయచేశాడు. ఆత్మ సంబంధమైన స్వస్థత, అది నిజమైన స్వస్థత. మనకు కావలసిన స్వస్థత అదే. ఏమిటి ఆత్మ సంబంధమైన స్వస్థత అంటే? మన పాపములన్నిటినీ ప్రభువు తుడిచివేశాడు. మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీదనున్న చేబ్రాతను తుడిచివేసి అంటున్నాడు దైవ గ్రంథంలో. మన పాపములంతా ఒక లిస్ట్ ఉందంట, పెద్ద పెద్దరే ఉంది మన పాపములను గూర్చి. పాపము చేసిన వారము, అపరాధములో ఉన్న వారము. ప్రభు ఏం చేశాడు? ఆ లిస్ట్ అంతటిని కూడా సిలువకు కొట్టేశాడు. ఆ సిలువ రక్తముతో మన పాపమును, ఆ చరిత్ర అంతటినీ తీసివేశాడు, కడిగి వేశాడు. గొప్ప రక్షణ భాగ్యమును మనకు దయచేసిన వాడు, పాప క్షమాపణ అనుభవమును ప్రభు మనకు దయచేసిన వాడు, నిజమైన ఆత్మీయ స్వస్థతను ప్రభు మనకు దయచేసిన వాడు. గనుక ఈ దినం ప్రభువును మనం జ్ఞాపకం చేసుకున్నాం. కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. ఎందుకు చెల్లించాలో వివరిస్తూ అంటున్నాడు, ప్రభు మనకు దయచేసిన స్వస్థతను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. అది నిజమైన ఆత్మీయ స్వస్థత. ప్రభు ఇచ్చిన పాప క్షమాపణను బట్టి హృదయపూర్వకమైన స్తుతి యాగము ప్రభువుకు మనము సమర్పిద్దాం. మనము ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. ప్రతి ఒక్కరము కూడా తలలు వంచి ప్రభువును స్తుతించి ఘనపరుద్దాం. నీవిచ్చిన రక్షణకై నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నీవిచ్చిన ఆత్మ సంబంధమైన స్వస్థతకై నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఘనపరచి కొనియాడుతున్నానని ప్రభువును స్తుతించి ఆరాధన చేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్న మనందరము కూడా దేవుని బలియాగమును జ్ఞాపకం చేసుకుందాం. అవును ప్రభువా, గొప్ప రక్షణ భాగ్యము దయచేశావు. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించావు. నీ ప్రాణాన్ని మా కొరకు బలిగా అర్పించావు. ఇంత ప్రేమకు మేము పాత్రులము కాదు, కానీ నీవే మమ్మను కరుణించి చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీవిచ్చిన ఈ గొప్ప రక్షణకై హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి నీకు చెల్లిస్తున్నానని ప్రభువును ఘనపరిచి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధన చేద్దాం. హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ప్రభువుకు చెల్లిద్దాం.